ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. ఓ పార్థ, ఈ రీతిని నీకు స్వధర్మయజ్ఞము యొక్క మూలపీఠమును సంక్షేపముగా చెప్పి తిని. ఈ స్వధర్మాచరణమనడి యజ్ఞమే యోగ్యమైనది, కర్తవ్యమైనది అయ్యున్నది. భ్రమయందున్న మనుష్యుడు ఈ లోకమునంది యజ్ఞము చేయకున్నచో అతడు కేవలము తన ఇంద్రియ లోలతను తీర్చుకున్నటకే ఈ లోకమునకు వచ్చియున్నాడనియు, అందుచే అతడు పాపరాశిగానై ఈ భూదేవికి మోతబరువేననియు తెలుసుకునుము. ఆ సమయమున ఆకాశమున వ్యాపించిన మేఘము వ్యర్థముగా పోవు రీతిని ఇట్టి పురుషుని జీవితము కూడా వ్యర్థమే. ఎవడు స్వధర్మమును ఆచరించడో అతడు మేక కంఠమున వెరలాడుచున్న స్తనముల వలె శుద్ధ నిరుపయోగమైన వాడుగా భావించుము. కానవో అర్జున, ఎన్నడును ఎవ్వడు స్వధర్మమును విడవరాదని నీవు జ్ఞప్తియందుంచుకునుము. స్వధర్మానుష్ఠానమునే చక్కగా మనస్సును లగ్నమునర్చి చేయవలెను. మనమెప్పుడు శరీరమును ధరించితమో అప్పుడే కర్తవ్య కర్మలు కూడా ఈ శరీరంతో పాటు స్వభావ సిద్ధముగా అంటిపెట్టుకుని ఉన్నవి. అట్టి స్థితిలో మనము విహిత కర్మలను ఏల విడవవలెను? ఓ అర్జున, శరీరము ప్రాప్తించిన పిమ్మట కూడా స్వకర్మలను ఉపేక్షించువాడు కేవలము మూర్ఖుడేనని తెలియము. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎవడు ఎల్లప్పుడూ ఆత్మస్వరూపమునందు ఆనందపూర్వకముగా మగ్నుడై ఉండునో అతడు దేహధర్మములు నడుచుచున్నప్పటికీ కూడా ఎన్నడును కర్మఫలమును పొందడు. ఏలనన అతడు ఆత్మజ్ఞానముచే సంతుష్టుడై ఉండును. అందుచే అతని జీవిత లక్ష్యము అనగా కర్తవ్యము సమాప్తమైనది. కాన అతనికి కర్మసంగము స్వయముగానే లేకుండా పోవును. నైవ తస్య కృతేనార్థః నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఏ రీతిని ఒకమారు తృప్తి కలిగిన పిమ్మట దానికి సంబంధించిన సమస్త సాధనలు తమంత తామే నశించును, అదే రీతిని ఆత్మానంద ప్రాప్తి కలుగగనే సమస్త కర్మలు నశించును. కానవో అర్జున, ఎప్పటి వరకు మనస్సున ఆత్మబోధోదయం కాదో అప్పటి వరకే స్వధర్మాచరణ సాధనములను అవశ్యము అవలంబించవలెను. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. కావున ఇంద్రియ నిగ్రహమునర్చి స్వార్థమునకు సంబంధించిన సమస్త కోరికలను త్యజించి విహితమగు స్వధర్మమును ఆచరించుము. ఓ పార్థ, నిష్కామ బుద్ధితో స్వధర్మాచరణమనర్చువాడు వాస్తవముగా ఈ సంసారమునందే బ్రహ్మస్థితిని చెందును.